మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న పాకిస్తాన్కు మరోసారి గూబ గుయ్యమనేలా సమాధానమిచ్చింది భారత్. మొదటగా దాయాది దేశం డ్రోన్ల దాడిని సమర్థవంతంగా అడ్డుకుంది. అదే సమయంలో భారత సైన్యం స్ట్రాంగ్ కౌంటర్ అటాక్ చేసింది. ఇస్లామాబాద్, లాహోర్ సహా పలు నగరాలపై విరుచుకుపడింది. భారత దాడులతో పాకిస్తాన్కు కోలుకోలేని నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. భారత్ను ఎదుర్కొనే దమ్ము లేకపోయినప్పటికీ పాకిస్తాన్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంది. మన దేశాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే గురువారం రాత్రి పాకిస్తాన్ వైపు నుంచి ఆత్మాహుతి డ్రోన్ల దాడి జరిగింది. మన దేశంలోని పలు నగరాలపై డ్రోన్ల దాడి చేసింది పాక్. ఈ దాడులన్నిటినీ జమ్మూ, పంజాబ్, రాజస్థాన్లోనే జరిగాయి. అటాక్ను మన సైన్యం సమర్థవంతంగా అడ్డుకుంది. డ్రోన్లను ఎక్కడికక్కడే పేల్చేసింది. పాకిస్తాన్ 50కి పైగా డ్రోన్లను భారత్ పైకి ప్రయోగించింది. ఇండియాలోని 15 నగరాలపై దాయాది దేశం దాడులు చేయగా అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. ఆ స్థాయిలో మన సైన్యం అడ్డుకొని పాక్కు జవాబిచ్చింది. భారత్ దగ్గర S-400 అనే మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. దీని ద్వారా పాకిస్తాన్ నుంచి వస్తున్న మిసైళ్లను అడ్డుకుంది. పాక్కి చెందిన మిసైళ్లను, డ్రోన్లను భారత సైన్యం మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ కూల్చేసింది. జమ్మూ, పఠాన్కోట్, ఉదంపూర్ వంటి లొకేషన్లపై దాడులు చేయాలని చూడగా భారత్ సమర్థవంతంగా అడ్డుకుంది. పాకిస్తాన్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది భారత సైన్యం. దాయాది దేశంలోనే 9 నగరాలపై దాడులు చేసింది. దీంతో పాక్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ముఖ్యంగా పాక్ రాజధాని ఇస్లామాబాద్లో జరిపిన దాడుల్లో కోలుకోలేని నష్టం జరిగిందని తెలుస్తుంది. ప్రధాని షహబాజ్ షరీఫ్ని సురక్షిత ప్రాంతానికి తరలించాలంటే దాడుల తీవ్రత ఎంతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం పాక్లో ఎమర్జెన్సీ ఉంది. పాక్కి సహాయంగా టర్కీ నుంచి ఒక యుద్ధ నౌక వస్తుందంటే భారత్ 20 యుద్ధ నౌకలను రంగంలోకి దింపుతోంది. అందువల్ల ఏ విధంగానూ పాకిస్తాన్ భారత్తో పెట్టుకునే పరిస్థితే లేదు. లాహోర్, పెషావర్ సహా కీలక నగరాల్లో భారత్ దాడులు చేసింది. ప్రధానంగా సరిహద్దుల్లో ఉండే లాహోర్కి ఎక్కువ నష్టం జరిగినట్లుగా తెలుస్తుంది. భారత సరిహద్దు గ్రామాలపై పాకిస్తాన్ దాడి చేసి మన 13 మంది పౌరులను పొట్టనబెట్టుకుంది. బదులుగా భారత్ లాహోర్లో బాంబు పేలుళ్లు జరిపి పాకిస్తాన్కి గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటి వరకు పాకిస్తాన్ ప్రతి దాడిని భారత్ అడ్డుకుంటోంది. ఒక్క దాడిలోనూ సక్సెస్ అవ్వలేదు. ఇండియాలోని మిగతా నగరాల్లో హై అలర్ట్ ఉంది. చాలా విమాన సర్వీసులు రద్దయ్యాయి. పాకిస్తాన్తో సహా సరిహద్దును పంచుకుంటున్న కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. ఆయా రాష్ట్రాల్లోని నగరాల్లో హై అలర్ట్ను ప్రకటించారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కొనేందుకు మన సైన్యం సిద్ధంగా ఉంది. పాకిస్తాన్ దాడుల నేపథ్యంలో కేంద్రం మరింత అలర్ట్ అయింది. ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు తెలంగాణ పక్క రాష్ట్రమైన ఛత్తీస్గఢ్లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్కి ఎయిర్ వార్నింగ్ వచ్చింది. అంటే దాడి జరిగే అవకాశం ఉందని అంచనా. అక్కడ సైరన్లు వినిపించాయి. ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రావద్దని, డోర్లు మూసుకోమని సైరన్లతో చెప్పారు. దీంతో తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో అలర్ట్ మొదలైంది. మరోవైపు యుద్ధమంటూ బేరాలు పలుకుతున్న పాక్ అప్పుల కోసం దేహీ అని యాచించే స్థితికి చేరింది. తాజా పరిస్థితుల తర్వాత మరింత డౌన్ అయిపోయింది. మరిన్ని అప్పులు కావాలని అంతర్జాతీయంగా వివిధ సంస్థలను, భాగస్వాములను కోరుతున్నట్లుగా తెలుస్తుంది. స్టాక్ మార్కెట్లు కుప్పకూలడంతో పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిందని తెలుస్తుంది.